నమస్తే, ఏబీజీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి గౌతమిపురి కాలనీ, అంటే దళితవాడ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలో స్పాట్ డెలివరీ ట్యాంకులు 2 ఏర్పాటు చేశారు. గత 2 నెలల క్రితం ఇక్కడికి ఎమ్మెల్యే కూడా పర్యటించినప్పుడు 2 స్పాట్ డెలివరీ ట్యాంకులకు నీరు రాక 2 నెలలు అవుతుందని చెప్పి స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకి మొరపెట్టుకుంటే మరమ్మతు చేయిస్తానని చెప్పి 1 నెల తర్వాత దానిని మరమ్మతు చేయించారు. అందులో 2 కుళాయిలు అందుకున్నాయి. ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేయదు. నీరు ఓవర్ఫ్లో అయినప్పుడు కూడా ఆ నీరు వృధా నీరు మురికి కాలంలో పోయేటువంటికి అవకాశం లేదు. మరో స్పాట్ డెలివరీ ట్యాంకుకి నీటి సరఫరా బంద్ అయింది. తాగునీరు లేక ఇబ్బందులు గురవుతుంటే నెలకోసారి కూడా తాగునీరు రాదు. ఉన్న నీరు కూడా ఇలా స్పాట్ డెలివరీ ట్యాంకు రాకపోవడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నామని చెప్పి దళితవాడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నీటి సరఫరా లోపం ఉంటుందని, తద్వారా స్థానిక వాటర్ మ్యాన్ల నిర్లక్ష్యం కూడా అధికంగా ఉంటుందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని నిరుపయోగంగా మారినటువంటి స్పాట్ డెలివరీ ట్యాంకుకు నీటి సరఫరాతో పాటు కుళాయిలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజానీకం